శరీరాన్నే శాకం చేస్తూ తన భక్తులకు ఆహారాన్ని అందించే తల్లి ఎవరో తెలుసా? అదే శాకాంబరి దేవి. ప్రకృతి రూపంగా భూమిపై అవతరించి కూరగాయలు, పండ్లు, అచ్చమైన ఆహారంతో ప్రపంచాన్ని పోషించిన అమ్మవారి కథే శాకాంబరి ఉత్సవం ద్వారా జీవిస్తుంది. ప్రతి సంవత్సరం ఆషాఢ్ మాసంలో జరిగే ఈ ఉత్సవం మనకు ప్రాణాధారమైన భూమిపై ప్రేమను గుర్తుచేస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శాకాంబరి ఉత్సవం ఎంతో ఘనంగా జరుగుతుంది. ఈ సంవత్సరం జూలై 8 నుండి 10 వరకు 3 రోజుల పాటు అమ్మవారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు పోటెత్తుతున్నారు. అమ్మవారి విగ్రహాన్ని పచ్చగా అలంకరిస్తారు. కూరగాయలు, పండ్లు, తులసి, పుష్పాలతో కళకళలాడుతుంది. ఆలయం మొత్తం ప్రకృతికి నమస్కారంలా మారిపోతుంది. ఈ ఉత్సవంలో అంకితం అయిన ఒక్క కూరగాయ కూడా వృధా కాదు. అన్నదానాలు, పూజలు, హోమాలు అన్నీ కలసి ఒక జీవభక్తిని అలవరచిస్తాయి. ఇది కేవలం పండుగ కాదు, ఇది మనం ప్రకృతితో కలసి జీవించాలనే సందేశం. శాకాంబరి అమ్మవారి ఆశీస్సులతో మన జీవితంలో సంపద, ఆరోగ్యం, ఆనందం నిండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇలాంటి మన భూమి, భక్తి, భవిష్యత్తుకు సంబంధించిన ఉత్సవాలను తెలుసుకోవాలంటే ఈ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి.